హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, మనం అనంతపురంలోని గౌరీ కాంప్లెక్స్ థియేటర్స్ వద్ద ఉన్నాము. ఈరోజు మనం శారీ మూవీ రివ్యూస్ కానికి వచ్చామండి. రామ్ గోపాల్ వర్మ గారు ఈ మూవీకి రైటర్ అలాగే ప్రజెంటర్. సో పబ్లిక్ అంతా కూడా లోపల మూవీ చూస్తున్నారు. కాసేపట్లో వారు బయటికి రాబోతున్నారు. బయటికి రాగానే ఈ శారీ మూవీ వారికి ఏ విధంగా అనిపించిందో వారి మాటలు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరిన్ని ముందు తీసుకొస్తూ ఉంటాను. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఎట్లుందన్న శారీ సినిమా? పర్లేదండి, బాగుంది. పర్లేదా? హీరోయిన్ యాక్టింగ్ ఎట్లుంది? కొత్త హీరోయిన్ సూపర్ గా ఉంది. ఏమంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్ నుంచి లేడీస్ ఎలా చెడిపోతున్నారు. అలాగే మనకి నెగిటివ్ రోల్ లో చేసిన ఆయన యాక్టింగ్ ఎట్లా ఉంది? రామ్ గోపాల్ వర్మ గారి స్టోరీ ఎలా ఉంది? బాగుంది కదా. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉంది బ్రో శారీ మూవీ? ఎక్సలెంట్. మంచి మెసేజ్, లేడీస్ మంచి మెసేజ్. ఎలా యాక్ట్ చేసింది హీరోయిన్? ఎక్సలెంట్ బ్రో. హీరోయిన్ నెగిటివ్ రోల్ లో చేసినాడు కదా, ఆయన యాక్టింగ్ ఎలా ఉంది? పర్లేదు బ్రో, పర్లేదు, బాగానే ఉంది. రామ్ గోపాల్ వర్మ గారి రైటింగ్ ఏ విధంగా ఉంది? ఆయన మనం పేరు పెట్టలేదు బ్రో, పేరు పెట్టలేదు. బాగుందా? నీకు ఎలా ఉంది బ్రో శారీ? సూపరా, నచ్చిందా? హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది బ్రో? అలాగే మిగతా మెయిల్ యాక్టర్స్ యాక్టింగ్ ఎలా ఉంది? నెగిటివ్ రోల్ లో చేస్తాడు కదా, ఆయన యాక్టింగ్ ఎట్లా ఉంది? క్లైమాక్స్ మాత్రం సూపర్. మ్యూజిక్ అంతా బాగుంది కదా. రామ్ గోపాల్ వర్మ స్టోరీ, డైరెక్షన్ గిరికృష్ణ కమల్. లేడీస్ మంచి మెసేజ్ చెప్పండి. స్పెండ్ చేసే వాళ్ళకి ఒక మంచి మెసేజ్. సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఉండదు ఈ మధ్య ఎక్కువ ఇన్స్టా ట్రెండ్ అయిపోతుంది. అందువల్ల లేడీస్ కి కొద్దిగా పబ్లిక్ వల్ల తెలిసిపోతుంది. సో అలాంటి వాళ్ళు మళ్ళీ ఏం చెప్తారు జనాలకు చూడాలనుకునే వాళ్ళకి? అంటే కొద్దిగా ఇన్స్టాలో పోస్ట్ చేసి సినిమా వచ్చి చూడమంటారా? చూడమంటారు. శారీ సినిమా చూసి వస్తున్నారు కదా, ఎలా ఉంది? శారీ సినిమా అయితే చాలా ఇదిగా ఉంది. అదే మామూలు సినిమా మాదిరి ఆడపిల్లల గురించి చూపించారు. కాకపోతే కొద్దిగా డిఫరెంట్ ఉంటే చాలా బాగుండేది. రామ్ గోపాల్ గురించి మేము రైటింగ్ చాలా బాగుంటాను వచ్చాము. కాకపోతే అంత డిఫరెంట్ గా అనిపించలేదు. సారీ, ఏమనుకోద్ది రామ్ గోపాల్ గారికి. సారీ, చాలా బాగుంటుంది. యాక్టింగ్ ఎట్లుందన్న? కొత్త ఆమె కదా, కొత్త ఆమె యాక్టింగ్ అయితే బాగుంది. చాలా బాగా చేశారు. తల్లిగా చేసిన బాగుంది, అంత బాగా చేశారు. కాకపోతే సినిమా అంతా మాకు ఇది కాలేదు అనిపించుకుంటాము. సారీ, ఏమనుకోండి. రామ గురించి మేము చాలా ఇదిగా అనుకున్నాము. అంటే డిఫరెంట్ గా ఉంది. పర్వాలేదు. సైకో ఎట్లుంటారు, ఆడపిల్లల గురించి మెసేజ్ బాగుంది. ఆయన సైకోగా చేశారే, అది బాగుంది. పిల్లలకు మెసేజ్, పిల్లలకు మెసేజ్. అది ఎందుకంటే ఇప్పుడు ఫోన్లలో వస్తుంటాయి కాబట్టి దాని గురించి ఎట్లా బిఫోర్ కావాలనేది ఒక చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేసినారు కానీ కొద్దిగా ఉన్నంత వరకు ఇంకా బాగుంది, బాగుండని చేస్తాం. ఇప్పుడైతే పర్లేదు, కొంచెం బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎట్లా ఉంది అన్న సినిమా? బాగుంది. అందరి యాక్టింగ్ బాగుంది కదా. యాక్టింగ్ బాగుంది. రామ్ గోపాల్ వర్మ రైటింగ్ బాగుంది కదా. లేడీస్ స్టూడెంట్స్ కి బాగా మెసేజ్ కొంచెం అది. స్టూడెంట్స్ కి లేడీస్ చూసి నేర్చుకోవాలన్నా ఇట్లా సినిమాలు చూసి కూడా కొంచెం ఇదవుతారు, నేర్చుకోవాలి. కొంచెం లేడీస్ కి కొంచెం మెసేజ్ ఇది. ఓకే, థ్యాంక్ యూ. ఎట్లుందన్న? బాగుందా సినిమా? ఎట్లుందన్న సినిమా? బాగుందా? హీరోయిన్ యాక్టింగ్ ఎట్లుందన్న? సూపర్. రామ్ గోపాల్ వర్మ రైటింగ్ ఎట్లుంది? డైరెక్షన్ అంతా బాగుంది. డైరెక్షన్ బాగుంది. సినిమా బాగుందా? ఎట్లుందన్న సినిమా? బాగుందా? ఎట్లుందన్న సినిమా? బాగుందా? సారీ, పర్వాలే. హీరోయిన్ యాక్టింగ్ ఎట్లుంది? బాగానే అంటే లవ్ మిజర్ అంటారు, నచ్చింది కదా. పర్లే, చూడొచ్చు కదా ఒకసారి. ఎట్లుందన్న సినిమా? బాగుందా? బాగుందా? హీరోయిన్ యాక్టింగ్ ఎట్లుంది? హీరోయిన్ యాక్టింగ్ ఎట్లుంది? సిచ్యువేషన్ బట్టి, ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అట్లా ఉంటాయి కదా, దాన్ని బట్టి తీసారు. అమ్మాయిలు ఎట్లా మోసపోతున్నారా అని నచ్చింది కదా. రామ్ గోపాల్ వర్మ రైటింగ్, స్టోరీ బాగానే ఉంది. డైరెక్షన్, మ్యూజిక్ అంతా బాగుంది కదా. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, విన్నారు కదా పబ్లిక్ మాటల్లో శారీ మూవీ ఏ విధంగా ఉందో. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరిన్ని ముందు తీసుకొస్తుంటాను. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో కంప్లీట్గా చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా, అలాగే షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ నో.